అయితే అదిరిపోయి. సో ఎంత పెద్ద చెట్లు. అండ్ ఒక్క हमेशा इधर ही रहता హైదరాబాద్ సే లేదన్నావు కదరా, చూడు ఎంత డెప్త్ ఉందో. అప్పుడప్పుడు సైన్యాన్ని కాకుండా ఇంటీరియర్ ఆఫ్ గుల్ మార్కెట్. అసలు సమ్మర్లో కూడా స్నో. ఒకసారి కొండలు చూడండి ఎంత. ఫ్రెండ్స్ సడన్ గా ఇంకా లైఫ్ చాలా ఘోరంగా ఉంది అసలు. అయితే బాగుండదు. ఇగో ఇప్పుడైతే బేతాబ్ వ్యాలీకి వచ్చినాం. ఇక్కడ మాకు పానీ రైడ్ అయితే ఉంది. సో పానీ రైడ్ చేయడానికి పోతున్నాం అనమాట బేతాబ్ వ్యాలీకి. ఇక చూడాలి ఎట్లుంటుందో ఏమో. బేరం అయితే మస్తు ఆడినాం. వాడు 6,000 చెప్తే ఇక ఫైనల్గా అటెండ్ చేసి 4,800కి అయితే ఫైనల్ చేసుకున్నాం నలుగురికి కలిపి. ఇక ఏమవుతుందో చూడాలి. ఇక్కడ నాకు అన్నిటికంటే కాశ్మీర్లో నచ్చింది ఒకటి, అసలు ఈ గొర్రె చూడండి ఎంత అందంగా ఉందో. వావ్, అది అబ్బాయి ఇది అమ్మాయి లాగా రెడీ చేసింది. మనం నడుచుకుంటే कितना है जी, कितना है? 50 रुपीस 3 पोज का सर जी. ఆతే వక్త్ ఇప్పుడు మనం ఉన్నాం బేతాబ్ వ్యాలీలో. నాకు బేతాబ్ వ్యాలీలో బాగా నచ్చిన విషయాలు ఏమంటే ఇక్కడ ఈ చెట్లు ఉంటాయి చూడండి వితౌట్ లీవ్స్. ఈ లుక్ మస్తు ఉంటుంది. సో చూడండి ఒక్కసారి ఎంత బాగున్నాయో లొకేషన్స్. సో ఈ ట్రీస్లో మన చాలామంది ఫొటోస్ దిగుతారు. లేంగే వావ్. సో ఇతను మమ్మల్ని గైడ్ చేస్తుండ అనమాట పోనీస్ దగ్గరికి. कश्मीरी ड्रेस में पहनना है. वो सब आते वक्त देखेंगे. उसको वेट की दिक्कत नहीं होता ना घोड़े को? कितना वेट है सर आपका? मैं 88. बाकी का? और लड़की भी 88. अच्छा ये वाली सिस्टर वो 88. हाँ सब 80. कोई नहीं सर, बस वो कम हाइट वाली है ना वो 65. సో ఇక్కడ పానీస్ ఉన్నాయి. हमारे से क्वालिटी वाला ठस आएगा. हमारा सब पैसा खत्म हो गया. ज्यादा नहीं लेगा. हैदराबाद कैसे चलो? हैदराबाद साहब, हैदराबाद से हमको पैसा ड्रॉप करो सर. ज्यादा नहीं, हम 80 रुपीज लेते 1 फुट का फुल में ट्रांसफर करने का. हमारे से क्वालिटी आएगा, आप बिजी रहेगा, आप वन ऑफ द बेस्ट डेस्टिनेशन पे जाओगे सर. हैदराबाद वाला बिजनेस नहीं देगा तो कौन देगा इधर? हैदराबाद वाला सबसे ज्यादा अमीर पूरा जमा पूंजी उधर ही है साहब. पूरा हिंदुस्तान को जो कर्ज है हैदराబాద్ वालों का है. ఇక్కడ బేతాబ్ వ్యాలీలో అయితే గుర్రం ఎక్కిన. ఎప్పుడో చిన్నప్పుడు ఒక్కసారి గుర్రం ఎక్కినట్టు గుర్తంతే, మళ్ళీ అయితే ఎక్కలే. ఇదే ఫస్ట్ టైం. ఇదంత ఈజీగా ఏం లేదు, కొంచెం కష్టంగానే ఉంది. కింద పడితే నడుములు ఇరుగుతాయేమని భయం వేస్తుందిరా బాబు. బ్యాలెన్స్ చేయాలంట లెగ్ అటు ఇటు, అందుకే వెయిట్ తక్కువ ఉండాలనేది. నేనేమో 88 కేజీలు ఉన్నట్టు ప్రజెంట్. సీరియస్లీ వెయిట్ తగ్గాలి పాపం. ఇట్లా టూర్లకు వెళ్ళినప్పుడు గుర్రాలకి ఈ భారం తగ్గించనీకైనా వెయిట్ అయితే తగ్గియాల. నైగిరాదేగానే భయ్
చాలా ఎగ్జైటింగ్ ఉంది, కొంచెం భయం కూడా వేస్తుంది. ఎందుకంటే సూపర్ మ్యాన్ హీరో ఉన్నాడు కదా, క్రిస్టియన్ రీవ్స్ ఏదో ఉండేవాడి పేరు, వాడు అట్లనే హార్స్ రైడింగ్ చేస్తా పడిపోయి పాపం వెన్నుముక్కిరిగి వాడు లైఫ్ లాంగ్ సినిమాలు తీయకుండా అయిపోయి అట్లా ఉండిపోయింది అనమాట. ఓ నీ అమ్మ, హార్స్ రైడింగ్ అంటే ఇట్లుంటుందా? घोड़े पे भी फर्स्ट टाइम. हाँ, घोड़े पे भी फर्स्ट टाइम. मतलब जब बचपन में एक बार शादी के टाइम नहीं गया था. शादी नहीं हुआ मेरा. शादी नहीं हुआ. कोई ढूंढ लो कश्मीरी वाले है तो. ये क्या लगते हैं? హాయ్ చెప్పండి, వస్తుండ్రు. ఓ యార్ యార్ తెనా, అరే యార్ యార్. आप बैग बॉडी बैग पीछे रखना बस. అరే డేంజర్ అనిపిస్తుంది నాకు. సీరియస్లీ నాకైతే లిటరల్లీ పడిపోతుంది. ఎందుకంటే నాకు ఆ సూపర్ మ్యాన్ గురించి స్టోరీ తెలిసినప్పటి నుంచి గుర్రం అంటే భయం. వీళ్ళు తిప్పేది ఇప్పటికి నాకైతే దిగి వెళ్ళిపోబుద్ది అవుతుంది, పోతే పోయిన పైసలు అనిపిస్తుంది. ఓరి నాయన, ఓ అమ్మా, నా వెన్నుముక జాగ్రత్తరా. మా హార్స్ పవర్ అంటే ఏమనుకున్నా, పోనీ పవర్ ఎంత ఉందంటే ఇంకా హార్స్ పవర్ ఎంత ఉంటుందో. అమ్మా, అరే చరణ్, నువ్వు ఒక్కడేరా ఇక్కడ ధైర్యంగా గుర్రాన్ని నడిపేది? ఎన్ని గుర్రాలు తోలిండో చరణ్ గాడు. ఏరా చరణ్, ఏడు పలుకుతలేడాడు, మురిసపోయినావా? నిజంగా ఈ హార్స్ రైడ్ అయితే అవసరం అంటే అవసరం అనిపిస్తుంది నాకు. రాస్తా నయ్యా कैसे चलते हैं? देखना रास्ता कैसे निकालेगा. बहुत होशियार है पुष्पा. हैं पुष्पा, వస్తున్నా వస్తున్నా. వావ్, అసలు హార్స్ మీద ఈ వస్తుంటే చూడండి అసలు. वाह ऑसम. स्नो पे जाओगे? स्नो पे देख लेंगे, ये चलेगा स्नो पे. अच्छा, ये फर्स्ट पॉइंट है. हाँ हाँ, నిజంగా కాశ్మీర్లో ఇదైతే నాకు వర్త్ అనిపిస్తుంది ఈ రైడ్. అబ్బా, క్రేజీ క్రేజీ అంటే క్రేజీ, సూపర్. నేను ఎక్కువ వెయిట్ ఉన్న నా ఫీలింగ్, ఒక 60-65 kgs కాకపోయినా ఒక 70 kgs అయితే కొంతవరకు పాపం ఈ పానీకి ఓ 10 kgలైనా తగ్గించడం, 10-18 kgలు తగ్గించేటోని. ఇంత వెయిట్ ఉండేసరికి ఇది కూడా కొంచెం ఇబ్బంది పడుతుంది పాపం ఎక్కనికి. నాకు ఇంత గుర్రాల మీద ఏదో ఎక్కినా కానీ బాధ అనిపిస్తుంది ఇప్పుడేమో. ఈ లొకేషన్ చూస్తే నాకు సఖీ సినిమా గుర్తొస్తుంది. मूवी देखा? बेटा मूवी. यही लवर्स पॉइंट. లవర్స్ పాయింట్. ఇప్పుడు మనం ఉన్నాం దట్టమైన అడవిలో. గుర్రాలపై ఆ మాయా రాక్షసుని చంపడానికి బయలుదేరారు వీరుల్లో మొదటివాడు నేనే. తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి, రాజీరాణి. ఆ వెనక వస్తున్నారు మనీషా బేగం అండ్ చరణ్ విక్రమసింహ. మేము నలుగురము వెళ్ళి ఆ డ్రాగన్ చర్మము ఒలిచి మా ప్యాలెస్కి చుట్టుకోబోతున్నాం. మస్త్. ఇదిరా వ్యూ. हाँ, कश्मीर का लास्ट गांव. ఏ నామ్ క్యా? హిర్స్నా. అచ్చా, ఇప్పుడు మనం ఉన్నాం కాశ్మీర్లో లాస్ట్ పాయింట్ ఇది. దీని పేరు ఫిర్నా అన్నమాట. ఆ పక్కనే ఒక విలేజ్ కనిపిస్తూ ఉంది కదా, దట్ ఈస్ ఫిర్నా విలేజ్. ఫిర్స్నా అంట, ప్రొనౌన్స్ చేయటం రావట్లే. ఇది దాటితే ఇక అమర్నాథ్ మొత్తం అది యాత్ర ఉంటుందంట దీని తర్వాత. కానీ అసలు స్టీప్ ఇటు సైడ్ నుంచి పోతున్నాం. అసలు అనిపిస్తుంది ఆ కాలంలో రాజులు గుర్రాలను ఎట్లా వాడినరా, ఎంత స్టీప్గా వెళ్తున్నా చూడండి ఫ్రెండ్స్. కింద పడిపోతే పొరపాటున నా పోనీ కనుక కింద పడిందో ఇక అంతే. आगे झुको, आगे झुको, आगे. కింద పడితే ఇక అంతే, నేను లోయలో పడిపోతా. ఈ కాశ్మీర్ యాత్రే నా జీవన యాత్ర అయిపోతుంది. అడ్వెంచర్స్ అంటే నిజంగా ఇన్ని రోజులు ఏదో తిరిగి కొండల్లో గుట్టల్లో ఉండే అడ్వెంచర్ అనుకున్నా కానీ ఇది చూస్తుంటే అర్థమవుతుంది నాకు. అందుకే అంటారు ఫ్రెండ్స్, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఏ వయసులో చేయాల్సినవి ఆ వయసులో చేయాలంటే. నాకేం వయసు అయిపోలే చెప్తున్నా,
అట్లీస్ట్ ఒక 40 years లోపలే మీరు మంచి ఇట్లాంటి అడ్వెంచర్స్ అన్నీ తిరిగేయండి, అర్థమవుతుందా? అంతేగాని తర్వాత చూద్దాం అని 60 ఏళ్ళకి బయలుదేరితే మీరు కాశీ యాత్ర తప్ప ఏముండదు జైనీకి లైఫ్లో. గుర్తుపెట్టుకోండి, ఇట్లా గుర్రాలు ఎక్కాలన్నా గుర్రాలని నడపాలన్నా ఇప్పుడే. ये भैरंगी भाईजान देखा है जो लाशोरा सिंह है बॉर्डर బోర్డర్ క్లైమాక్స్. ఇప్పుడు మనం వచ్చినాం బజరంగి భాईजान పాయింట్. वो पाकिस्तान बॉर्डर हिंदुस्तान वाला बॉर्डर बनाया था. ఓ పాకిస్తానే? नहीं सच में नहीं, मूवी के लिए बनाया था. అది సినిమాలో దాని పాకిస్తాన్ బోర్డర్ చేసిండ్రు, ఇటేమో ఇది. అక్కడ చరణసింహ అండ్ మనీషా బేగం ఆ రాక్షసుణ్ణి అంతమొందించడానికి ఎలా అని ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఝాన్సీ రాజారాణి కూడా యుద్ధానికి సిద్ధమైంది. అండ్ ఒక పక్క నేను तो ये अभी चले जाएगा. అఖీరా రుద్రుణ్ణి ऐसे पकड़ो ये वाला. దానికోసం ఇక్కడ కాచుకొని ఉన్నాం. ये नीचे रखो. ఇది నాకు అమ్యూజ్మెంట్ పార్క్ రైడ్ కంటే భయంగా ఉందిరా నాయన. కళ్ళు మూసుకుంటా ఏదైతే సహీ జారే. ఓరే ఒరే దేవుడు, ఒక్కసారి చూపిస్తా ఎట్లాంటి దిగుతున్నానో ఇప్పుడు. బాడీ పీछे करना है क्या? बाड़ी पीछे रखो. ऐसा ठीक है. పుష్ప, నా జీవితం నీ చేతిలోనే పుష్ప. ఒక్కసారి చూడండి రా. बाड़ी ब्रेक. ప్రాణం లేచి వచ్చింది అనుకున్నా, లోపలే ఇంకొక స్లోప్ రా నాయన. ठीक चलेगा भाई. गादरी पीछे पकड़नी है. इसलिए साला डर लग रहा है. पुष्पा से ही डर लग रहा है मुझे. अगर कोई आनंद बाबू है तो बाबू मोशा है तो इतना नहीं डरो. ये तो पुष्पा है. पुष्पा झुकेगा नहीं साला. फ्लावर नहीं है, फायर है फायर. देखा ठीक आगे चलता है. हाँ हाँ किसी के पीछे नहीं चलता. जहाँ पे शुरू हुआ वहीं से लाया. अच्छा. ये देखो बेताब का ग्रीन टॉप हम्म, इस साइड वाला. अच्छा. లైఫ్లో నాకు గుర్తుండిపోయే అడ్వెంచర్ ఇది. जो जो रहा है करो. కొద్దిసేపు ఏమో ఏం కర్మరా ఇది, వచ్చి ఇక్కడికి పోయేలా ఉన్నాము, దిక్కు దివారం లేకుండా కాశ్మీర్లో చచ్చేలా ఉన్నాం అనిపిస్తుంది. కొద్దిసేపు ఏమో థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. కానీ बैठा रहो. కానీ అప్పట్లో ఎవడో అన్నాడు, అది చాలా 100% నిజం అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. గుర్రం దోలినోడు మొగోడు భయ్యా, అంతే. ఇక హెల్మెట్ కూడా లేదు కదరా, హెల్మెట్ అన్న తెచ్చుకునేవాడిని. కింద పడితే అన్ని బండలే, తలకాయ 2 ముక్కలు అయితే అది పేపర్లో పడతాం. ఈ రాళ్ళు చూస్తుంటే వచ్చా పడుతున్నా. నీకు భయం ఎట్లేదా? మరి ఏంటి రియాక్షన్లు కనపడట్లే? సరే ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఉన్నారా నేను? ఫక్. आप डरो मत सर, ये नहीं जाएगा, ये अपना रास्ते से जाएगा. అచ్చా. गाड़ी बाइक घुमाते हैं ना. అయితే ఈ గుర్రం మీద కూర్చున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెయిట్ బ్యాలెన్స్ చేయాలి, ఖచ్చితంగా సెంటర్కి కూర్చోవాలి. ఇన్ కేసు ఈ కొండల గుట్టలు ఎక్కుడు దిగేటప్పుడు మీరు అటు ఇటు అయినా కూడా మెల్లమెల్లగా చిన్నగా బ్యాలెన్స్ చేసుకోండి, ఒకేసారి చేయకండి, మళ్ళీ దీనికి ఇబ్బంది అవుతుంది గుర్రానికి. అక్కడైతే నాకు లిటరల్లీ కింద పడి ఊపిరి ఆగింది. అయిపోయిందిరా బాబు, గుర్రంలో నన్ను పడేసింది అనుకున్నాను నేనైతే. కే దును వ్యాలీ. ఏ దును వ్యాలీ అంట ఇది. బేతాబ్ సినిమా అయితే ఇక్కడే నడిచింది. అక్కడ ఆ సినిమాలో ఇక్కడ బేతాబ్ ఇల్లు ఇక్కడే కట్టినరట, చాలా ఫేమస్ బేతాబ్ ఇల్లు. అబ్ మజా ఆగయానా అని మోదీజీ ఒక డైలాగ్ ఉంటుంది, అది గుర్తొచ్చింది నాకు. నదిలో వాటర్ ఎంత మంచిగా ఉన్నాయో చూడండి.
2 ప్లేసుల్లో అయితే నాకు ఫీజులు అవుట్ అయినాయి నిజంగా, కానీ మంచి జాయ్ అనిపించిందిలే నాకు ఇది. మొత్తానికైతే ఇక పానీ రైడ్ అయిపోయింది, దిగినాం, మస్తు ఎంజాయ్ చేసినాం. నాకైతే చాలా చాలా అడ్వెంచరస్గా అనిపించింది. ఇక పాపం ఆ పానీ తోలేటోళ్ళు మాకు కూడా ఏమైనా టిప్ ఇవ్వండి అంటే సరే 200 అంటే వాళ్ళు 400 అడిగినారు. ఇక మొత్తానికి అది 300 అయింది. సరే ఇక పోనీలే వర్త్ ఇట్ అనిపించింది. 300 అయితే 2 గుర్రాలకు కలిపి వాళ్ళకి టిప్ ఇచ్చినాం. ఇప్పుడు ఇక్కడ కాశ్మీరీ డ్రెస్సెస్ వేసుకొని ఫోటోలు దిగొచ్చండి. కాశ్మీరీ డ్రెస్సులు వేసుకొని ఫోటోలు దిగొచ్చు. ఇక్కడ వీళ్ళందరూ మంచిగా ఫోటోలు దిగుతున్నారు. ఒకసారి నేను చూపిస్తాను మీకు. ఇగోండి ఇక్కడ ఇవన్నీ కాశ్మీరీ డ్రెస్సెస్ అనమాట. సో మీరు ఇవి వేసుకొని మంచిగా ఫోటోలు దిగొచ్చు. ఎంతో ఛార్జ్ చేస్తారు, వాడు చెప్పడం 250 అట్లా అంటాడు, కానీ మీరు ఒక 150కి 100 రూపాయలకి బేరం చేసుకోవచ్చు. సో ఇది మంచిగా ఉంటుంది. ఇగో వీళ్ళందరూ దిగుతున్నారు. ఇట్లా వాళ్ళు ఫోటో దించి ఇస్తారనమాట. హార్డ్ కాపీ సాఫ్ట్ కాపీ 2 ఇస్తారు. ఎవరో వివిఐపి కూడా వచ్చినట్టున్నారు. మొత్తం అసలు ఫుల్ టైట్ సెక్యూరిటీతో పోతున్నారు. ఇట్లా కాశ్మీర్ అట్లా. ఫైనల్ ఇదండి బేతాబ్ వ్యాలీ. బేతాబ్ వ్యాలీలో మీరు ఎంజాయ్ చేయాల్సింది అయితే పోనీ రైడ్. మంచిగా బేరం ఆడుకొని మంచిగా ఎంజాయ్ చేసుకోండి. ఇక కాసేపు అట్లా మంచిగా కూర్చొని చిల్ అవ్వచ్చు అనమాట. ఇగో ఇక్కడ రివర్స్ అన్నీ ఉంటాయి, మంచిగా చుట్టూ కొండలు, ఇదంతా బాగుంటుంది అనమాట బేతాబ్ వ్యాలీ. నాకు తెలిసి ఇంకా వింటర్లో అయితే మొత్తం స్నోఫాల్ అవుతుంటుంది. ఆల్రెడీ ఇప్పుడు కూడా బోల్డ్ అంతా స్నో ఉంది. ఒకసారి చూడండి, అవి కొండలు జస్ట్ వాకబులే ఉన్నాయి. కొండ ఎక్కొచ్చు మంచిగా. స్నో ఇందాక పానీ వాడు తీసుకెళ్ళినాను అన్నాడు, కానీ ఇక మేమే లైట్ తీసుకున్నాం ఎందుకులే అని.